ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాటికాయతో గారె రెసిపీ చేసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ మంచిగా కాయలు తీసుకున్నాం, పీల్ తీయాలి ఫస్ట్ కాయకున్న పైన. సో మంచిగా క్లీన్ చేసుకుని పురుగులు లేకుండా మంచిగా తీసుకుని చేయాలన్నమాట. మేము 4 కాయస్ తీసుకున్నాం, తర్వాత ఇలా పీల్ చేసామన్నమాట. ఇలా నీట్గా చేసుకోండి. మేము 4 కాయలు తీసుకున్నాం. ఇలా పీల్ అంతా చూసుకుని తీసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇలా చేసుకోవాలి. చూడండి గైస్, 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. సో ఇలా పీచ్ అంతా రిమూవ్ అయిపోయేటట్టు చేసుకోవాలన్నమాట. క్లీన్గా ఏం ఉండకూడదు. సో ఇలా బ్రష్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే ఇలా కొంచెం అంతా పీచ్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేటట్టు చేసేసింది. బ్రష్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో అలా అన్ని కాయల్ని చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పీచు తీయాలన్నమాట. సో పీచు అంతా ఇలా అన్నీ క్లీన్గా పెట్టుకుని మంచిగా అంతా పేసం తీసుకోవాలి. ఇప్పుడు పేసం తీసుకోవడానికి మా అమ్మ చూడండి గాయస్, ఇది నేనే తిన్నా గాయస్, ఎలా ఉందో టేస్ట్ చేయమంది మా అమ్మ. సో టేస్ట్ చేసాను అనమాట. ఇప్పుడు మనం పేసం తీయాలి. సో పేసం తీయడానికి ఒక స్టాండ్ లాంటిది ఉంది. సో అది యూజ్ చేసుకుంటూ మా అమ్మ పేసం తీస్తుందన్నమాట. చూడండి గాయస్, ఇలా పేసం తీసుకుంటూ చాలా పెద్ద పని ఇది. తాటిగారంటే ఇది పేసం తీయడానికి చాలా కష్టపడిపోతారు. సో ఈ ప్రాసెస్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ అయినట్టే. మా కాయలకి ఇంత పేసం వచ్చింది. ఇప్పుడు కొబ్బరి తురిమేసామన్నమాట. సో కొబ్బరి తురిమి కొంచెం కొంచెం వేసుకున్నాం. మా అమ్మకి మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి సో తనే వేసేసింది. తర్వాత ఇది నేనే మిక్స్ చేశాను. మామ మిక్సింగ్ అంటే సో వంటరానాలు కూడా చేసేయాలి. ఇలాగా నాలా అన్ని కొత్త అన్ని ట్రై చేసేయండి గాయస్, ఎందుకంటే నాకు అసలు ఏం రావు, అయినా ఇంట్రెస్ట్ ఐ కెన్ ట్రై ఆన్ ఇట్ అన్నట్టు నేను చేసేసాను. చూడండి మీకు చూపిస్తాను, అది నా హ్యాండ్, నా చేతులతో కలిపాను మా అమ్మ చాలా టేస్ట్ కావాలని. ఇప్పుడు బియ్యం పిండి జల్లించుకుంటున్నాం అనమాట. జల్లించేది కూడా నేనే అనమాట. చూడండి గాయస్ ఎలా తిరుగుతున్నాను, ఓ పక్క కెమెరా ఓ పక్కన ఇది జల్లించడం నాకు మొత్తం నేనే ఊగిపోయాను అనమాట. ఇది నేనే ప్రెస్ చేస్తున్నా. ఇలాంటివన్నీ మనకి ఇంట్రెస్ట్ కదా, పైనుంచి కిందికి వస్తుందా, కిందికి వచ్చి పైకి వస్తుందా. సో ఈ కాయ చాలా స్వీట్గా ఉంది. సో బెల్లం కొంచెం వేసాం, అది మీరు పౌడర్లా వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే కొంచెం కచ్చాపచ్చగా ఉంచుకుని నేనే వేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేశాను అనమాట నేనే నా హ్యాండ్స్తో. సో ఇలా 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 ప్రెస్ చేసి గట్టిగా ఇటు అటు అని మంచిగా ప్రెస్ చేసి సో దీన్ని మళ్ళీ మనం మంచిగా టైట్గా. సో బియ్యం పిండి, కొబ్బరి తురుము, షుగర్, బెల్లం వేసాము. సో ఇలా మిక్స్ చేసేసాము. ఇప్పుడు ఇదంతా మిక్స్ బాగా కలిపేసాక ఇదంతా 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా గారెలా ఉద్దుకోవాలన్నమాట. ఇలా గారెలా ఉద్దుకొని మన వాళ్ళకి కాదు గాయస్, అందుకే మా అమ్మకి ఇచ్చేసాను. డీప్ ఫ్రై చేసేసింది అనమాట. మనం చేస్తే గారె అది గాయస్, అదొక అమీబా ఉంది, దానికి ఒక మనం కొత్త పేరు పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇలా గారెలు చేస్తుండే ఇది నేనే అనమాట. ఇలా తిప్పుతున్నా, మధ్యలో కలకాలి కదా గాయస్. సో మనకి అసలు ఆరాటం ఎక్కువ కాబట్టి కొంచెం నూనె చుక్కలు కూడా పడ్డాయి గాయస్. అంతా అల్లరిపోయాయి గాయస్. నేను ఇలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేసి మంచిగా తినేసి తిక్కుగా ఉంది. చూడండి గాయస్, గారంటే ఇది అంటే తాటిగారంటే ఇది అన్నట్టుగా చూపించేసింది